సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, మునుపటి భాగంలో ధవలాంగుడు వాళ్ళ మంత్రి రాజుకు దూరదర్శి వాళ్ళ రాజుతో చెప్పిన మరొక కథ కూడా ఉంది, అదిప్పుడు చెబుతాను వింటారా అని అడిగాడు కదా. ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం, ఓకేనా? అలాగే మమ్మీ. పూర్వం వింధ్య పర్వతం మీద ఓ చెట్టు తొర్రలో ఓ పక్షి నివసిస్తూ ఉండేది. దాని పేరు కపింజలం. అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగానే ఒకరోజు పొద్దున్నే బయలుదేరింది. సాయంత్రం అవుతుంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తోంది. అంతలో వర్షం పట్టుకుంది. కుండపోతగా వర్షం కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి. ఎగరడం కూడా కష్టమనుకొని ఓ చెట్టు కొమ్మన కూర్చుంది. వర్షానికి తడుస్తూ పరుగు పరుగున వింధ్యపర్వతం మీది చెట్టు దగ్గరకు వచ్చింది ఓ కుందేలు. దాని పేరు దీర్ఘకర్ణుడు. చెట్టు తొర్రను గమనించి ఖాళీగా ఉంది అనుకుంది. అదృష్టమనుకుంది. తొర్రలోకి దూకి వర్షం నుంచి తప్పించుకొని వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి వేళ గూటికి చేరుకుంది పక్షి. తొర్రలోకి ఆత్రంగా చేరుదామనుకుంటే అడ్డంగా కుందేలు కనిపించింది. అంతే, చెర్రెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి లేపింది దాన్ని. ఎవరు అంటూ లేచింది కుందేలు మంచి నిద్ర నుంచి. నా ఇంట పడుకొని నన్నెవరంటావేంటే, లే ఇక్కడ్నుంచి, చూడెలా పడుకుందో మహారాజులా అంటూ కోపగించుకుంది పక్షి. నేను వెళ్ళను, ఏం చేస్తావ్ అని కుందేలు అంటే, చంపేస్తాను, నన్ను తక్కువగా అంచనా వేయకు అంది పక్షి. అది నీ వల్ల కాదుగాని ముందో విషయం తెలుసుకో. బావులు, చెరువులు, చెట్టు తొర్రలు ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి. నేను నీకంటే ముందుకొచ్చాను కాబట్టి ఇది నాది కాదంటావా? దిక్కున చోటుకు వెళ్ళి చెప్పుకపో అంది కుందేలు. ఎక్కడికి పోతుంది తను? ఈ వర్షంలో ఎక్కడికి పోయి తలదాచుకుంటుంది? అందుకని నోరు తగ్గించుకొని ఇలా అంది పక్షి. ఈ రాత్రివేళ తగవు ఎందుకుగాని నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను. తెల్లారిని తగవు తీర్చుకుందాం అని అంది. అలా అన్నావు బాగుంది అంది కుందేలు. నిద్రపోయింది. బాగా అలసిపోయి ఉందేమో. పక్షి కూడా పడుకుంది. తెల్లారిందో లేదో పక్షి నిద్రలేచింది. లేలే పద తగవు తీర్చుకుందాం అంటూ తొందర చేసింది. తగవు ఎవరు తీరుస్తారు అని అడిగింది కుందేలు. ఎవరు తీరుస్తారంటే, నర్మదా నది ఒడ్డున ఓ ముసలి పిల్లి ఉంది. దాని పేరు దధికర్ణుడు. వ్యవహార జ్ఞానంలో దానికి ఉన్నంత పేరు మరెవ్వరికీ లేదు. అలాగే అనుభవం కూడా చాలా ఎక్కువే. దాని దగ్గరకెళ్దాం, అదే చెబుతుంది తీర్పు అన్నది పక్షి. సరే అంది కుందేలు. రెండూ పిల్లి దగ్గరకు వచ్చాయి. తగవునంతా పూసగుచ్చినట్టుగా చెప్పాయి. పెద్దదానివి, సరైన తీర్పు నువ్వే చెప్పాలి అంటూ బ్రతిమలాడాయి. ముసలి పిల్లి చాటుగా నవ్వుకుంది. అదృష్టమంటే తనదేననుకుంది. కాలు కదపకుండానే కావలసిన ఆహారం వెతుక్కుంటూ రావడం గత జన్మలో చేసిన పుణ్యమనుకుంది. రెంటిని చంపి తినాలని ఆలోచన చేసి ఇలా అంది. మీరిందాకటి నుంచి ఏదో చెబుతున్నారు కాని నాకేదీ వినిపించడం లేదు. ముసలిదాన్నైపోయాను కదా, చెవులు పనిచేయడం లేదు. అందుకని ఓ పని చెయ్యండి. మీరిద్దరూ నా దగ్గరగా వచ్చి నా చెవుల్లో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి, వింటాను. అప్పుడు మీ గొడవేంటో ముందు అర్థమవుతుంది అని పిల్లి అనగా, అప్పుడు ఈ రెండు జంతువులు దగ్గరకు వెళ్ళాలి, చెవుల్లో నోరు పెట్టి చెప్పాలి, ప్రమాదమేమీ ఉండదు కదా అనుకున్నాయి.
ఉండదుండదులే అని అనుకొని అంతలోనే ఏంటి ఆలోచిస్తున్నారు, తొందరగా చెప్పండి, నాకవతల చాలా పనులున్నాయి అని అంది పిల్లి. తొందర చేసింది వాటిని. ఇక తప్పదనుకున్నాయి కుందేలు, పక్షి. పిల్లి రెండు చెవుల దగ్గరికి రెండూ చేరాయి. చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోయాయి. అంతే, చటుక్కున కాళ్లతో నొక్కిపట్టి మెడలు కొరికి రెంటినీ చంపేసింది పిల్లి. అయ్యయ్యో పాపం కదా మమ్మీ. కదా. అలా చంపేసిన వాటిని 3 రోజులపాటు దాచుకొని తృప్తిగా తింది పిల్లి. ఒకరిని నమ్మాలన్నా సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదనుకుని ముందుకు అడుగువేస్తే ఇలాగే ప్రమాదాల పాలవుతాం. ఈ మాట ఎందుకంటున్నానంటే, మేఘవర్ణుణ్ణి అర్హతకు మించి సన్మానిస్తే మనకి మంచికన్నా చెడు జరిగే అవకాశమే ఎక్కువ. ఆలోచించండి అన్నాడు దూరదర్శి వాళ్ల రాజు చిత్రవర్ణునితో. చిత్రవర్ణుడు కళ్ళు మూసుకున్నాడు కాసేపు. దీర్ఘంగా ఆలోచించి తరువాత ఇలా అన్నాడు. దూరదర్శి, నీ మాట నేను కాదనను. నువ్వు చెప్పినట్టే చేద్దాం. మేఘవర్ణుని మరోలా అభినందిద్దాం. అయితే దానికి ముందో పని చేద్దాం. మేఘవర్ణుణ్ణి కర్పూర ద్వీపానికి మరోసారి పంపుదాం. అక్కడ చూడచక్కని వస్తువులు, అపూర్వమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి తెప్పించుకుందాం. వాటిలో కొన్నింటిని మేఘవర్ణునికి బహుమతిగా ఇద్దాం. మిగిలిన వాటిలో కొన్నింటిని మన సేవకులకు కానుకలుగా అందజేద్దాం. ఇంకా మిగిలినవి మంచివి మనం ఉంచుకుందాం. కర్పూర ద్వీపం మనకి సామంతరాజ్యం. ఇది మన రాజ్యం. 2 రాజ్యాలు మనవే. మనకిక తిరుగులేదు. ఏమంటావ్ అని అనగా ఆ మాటలకి దూరదర్శి సన్నగా నవ్వుతూ, మహారాజా, కలలు కనాలి కాని మరీ రంగుల కలలు కనకూడదు. నాకెందుకో కుండను పగలగొట్టుకున్న బ్రాహ్మణుని కథ గుర్తొస్తుంది మీరీ మాటలు అంటుంటే. వింటానంటే మీకా కథ చెబుతాను అని దూరదర్శి చిత్రవర్ణునితో ఇలా అన్నారు అని ధవలాంగుడు వారి మంత్రి రాజుతో చెప్పాడు. అప్పుడు సర్వజ్ఞుడు హిరణ్యగర్భుడు ఏంటా కథ చెప్పవు అని అడగగా ధవలాంగుడు దూరదర్శి చిత్రవర్ణునికి చెప్పిన కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అయోధ్యనగరంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరు దేవశర్మ. పౌరోహిత్యం చేసుకుని బతికేవాడతను. ఒకరోజు ఎవరింటనో శ్రాద్ధకర్మ నిర్వహించాడు. కుండడు పేలపిండి దానంగా లభించింది అతనికి. అక్కడే మంచి భోజనం కూడా చేశాడు. భుక్తాయాసంతో బయలుదేరాడు. చంకన కుండని పెట్టుకొని నడుస్తూ ఉంటే అతనికి నిద్ర వస్తోంది. ఆపుకోలేకపోయాడు. అటూ ఇటూ చూసి ఓ ఇంటి అరుగుమీద పడుకున్నాడు. పడుకునే ముందు అంగవస్త్రాన్ని చుట్ట కుదురు చేసి దానిమీద కుండను భద్రంగా ఉంచాడు. కర్ర కూడా పెట్టుకున్నాడు పక్కనే. దొంగో కుక్కో వచ్చి కుండను ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే బెదిరించేందుకు కర్ర ఉండాలన్నది అతని ఆలోచన. నిద్రలోకి జారుకున్నాడు కాసేపట్లోనే. దేవశర్మ ఏ ఇంటి అరుగుమీదైతే పడుకున్నాడో ఆ ఇల్లు ఓ కుమ్మరిది. ఆ కుమ్మరి తను తయారు చేసిన కుండల్ని అరుగుమీద వరుసగా పేర్చిపెట్టుకున్నాడు. వాటి ముందే పడుకున్నాడిప్పుడు దేవశర్మ. కలలు కనడం దేవశర్మకు బాగా అలవాటు. పడుకున్నాడంటే ఒకటే కల అతనికి. ఆలోచనలకు కూడా కొదవ ఉండదు. మంచి ధర పలికిన సమయంలో కుండలో పేలపిండిని అమ్ముతాను, ఆ డబ్బుతో ఓ మేకపిల్లను కొంటాను, కొన్నాళ్ళకది పెరిగి పెద్దదయ్యి పిల్లల్ని పెడుతుంది, ఆ పిల్లలు పెరిగి పెద్దవయ్యి అవి పిల్లల్ని పెడతాయి. అలా కొంతకాలానికి తన దగ్గర మేకలు 100లో ఉంటాయి. ఆ మేకలన్నిటినీ అమ్మేస్తాడు. ఓ 100 మంచి మేలుజాతి ఆవుల్ని కొంటాడు. ఆ 100 ఆవులు మెల్లమెల్లగా పెద్ద మందగా వృద్ధి చెందుతాయి. అప్పుడు పాల వ్యాపారం చేస్తాడు అతను. ఆ వ్యాపారం మీద వచ్చిన డబ్బుతో పొలాలు కొంటాడు, వ్యవసాయం చేస్తాడు. అలా కోటీశ్వరుడైపోతాడు. డబ్బున్నవాడు కదా తను. అందుకని మేమిస్తామంటూ అందరూ పిల్లనివ్వడానికి మొగ్గు చూపుతారు. ఎంచెంచి గుణవంతురాల్ని, అందగత్తెల్ని పెళ్లి చేసుకుంటాడు తను. గుమ్మడి పండులాంటి కొడుకు పుడతాడు. వాడికి సోమశర్మ అని తన తండ్రి పేరు పెడతాడు. సోమశర్మ ఇల్లంతా కలియదిరుగుతూ అల్లరి చేస్తాడు. వద్దురా అంటే వినడు. దాంతో కోపం వస్తుంది అతనికి. కోపం వచ్చి కర్రతో 4 తగిలిస్తాడు. కలలోనే ఉన్నాడు దేవశర్మ ఇదంతా అనుకుంటూ. పక్కన పెట్టుకున్న కర్ర అందుకుంటాడు. చుట్టకుదురు మీద ఉన్న కుండను కొడుకనుకొని 4 తగిలించాడు. ఏమైంది? దెబ్బకు కుండ పగిలిపోయింది. పిండి మట్టిపాలయింది. ఇంకా కొడుతూనే ఉన్నాడు దేవశర్మ. ఆ దెబ్బలకి అరుగుమీద కుమ్మరి పేర్చుకున్న కుండలన్నీ పగిలిపోయాయి. కుండలు పగలగొడుతున్న శబ్దం వినరావడంతో ఇంటి లోపలి నుంచి కుమ్మరి పరుగున వచ్చి చూస్తాడు.
దేవశర్మ నిర్వాకాన్ని గమనించాడు. నిద్రపోతున్న దేవశర్మని కసిరి కొట్టి లేపాడు. నోటికొచ్చినట్టల్లా తిట్టి పొమ్మన్నాడు అంటూ ఆ కథని ముగించాడు దూరదర్శి. అంటూ మళ్ళీ ఇలా అంటున్నాడు. మహారాజా, ముందెన్నడో జరగబోయే వాటి గురించి పగటి కలలు కంటూ కూర్చొని ప్రస్తుతం చేసుకోవలసిన పనుల్ని చెడగొట్టుకోవడం అవివేకుల పని. మనం అవివేకులం కాదని నా ఉద్దేశం అని అనడంతో నిజమే అనుకున్నాడు చిత్రవర్ణుడు. సరే మంత్రిగారు, నువ్వు చెప్పినట్టుగానే ఎందుకైనా మంచిది కర్పూర ద్వీపానికి మేఘవర్ణుణ్ణి రాజుని చేసే యోచన మానుకుందాం అని అన్నాడు. అబ్బా, మొత్తానికి రాజు మంచి ఆలోచన చేశాడు కదా మమ్మీ. కదా, అందుకే చెప్పిన మాట వింటే ఎప్పుడు కూడా ఇలాంటి మంచి ఆలోచనలే వస్తాయి నాన్నా. అవును మమ్మీ, ఇంక మెదట నేను కూడా నువ్వు చెప్పినట్టే వింటాను మమ్మీ. వెరీ గుడ్ తల్లి. సరే, తర్వాత ఏం జరిగిందో అవన్నీ రేపటి భాగంలో విందాం. ఇప్పుడు సమయమైంది కాబట్టి పడుకుందామా? అలాగే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్ తల్లి.